తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో గ్రామాలలో సర్పంచులుగా విధులు నిర్వహించిన అభ్యర్థులంతా కూడా సర్పంచ్ అభ్యర్థులంతా కూడా ఇప్పుడు తమ జీవితాలలో చీకటి అలుముకుందంటూ తాజా మాజీ సర్పంచులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వారితో మాట్లాడదాం. చెప్పండి, అంటే మీరు దేని గురించి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు? అంటే అధికారుల ఒత్తిడితోటి మేము పనులు చేసినాం గ్రామాలలో, ఇంత సేవ చేసుకుంటూ మా గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన పనులను మేము ఎంబీ రికార్డు చేసుకొని దగ్గర పెట్టుకున్నాం. మాకు న్యాయంగా రావాల్సిన బిల్లులు ఉన్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. ఏమని అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులందరూ అప్పుల పాలయ్యారు, మేము మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ సర్పంచులందరికీ పెండింగ్ బిల్లులన్నింటినీ చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చిండు. ఆయన ఇచ్చిన హామీ మేరకు మేము ఆశపడి ఏం చేసినామంటే మేము ఎక్కడున్నా కానీ ఇండైరెక్ట్గా అతనికి సపోర్ట్ చేసినాం. ఈరోజు సంవత్సరం గడిచింది ఆయన అధికారంలోకి వచ్చి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది, మీరు ఇచ్చిన హామీ ఏమైంది, మాకు ఇచ్చిన హామీ ఏమైంది? సంవత్సరం పాటుగా మేము వెయిట్ చేసినాం. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వము తమను దగా చేస్తుందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో తాజా మాజీ సర్పంచ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, అంటే కొంతమంది సర్పంచులు ఆ బిల్లులు రాక కూడా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అసలు ఎందుకని, ఎక్కడ ఈ లోపం ఉందంటారు? ప్రభుత్వాలు నిధులు లేకుండా మాతోని పనులు చేయించడమే దీనికి నిదర్శనం. దానికి గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా దాన్ని బాధ్యత తీసుకొని మా బిల్లులు చెల్లించాలి. ఈ బిల్లులు చెల్లించని ఎడల ఈ శీతాకాల సమావేశాల లోపు ప్రకటన చేయకుంటే ప్రభుత్వానికి ఎక్కడో లేదు ప్రతిపక్షం, సర్పంచులే ప్రతిపక్షమై తిరగబడతారు అనేది మాత్రం నేను హెచ్చరిస్తున్నా. మీరు చెప్పండి, అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా మీరు ఎంత మేరకు నిధులు వెచ్చించారు? ప్రభుత్వం నుంచి మీకు ఎంత మేరకు, అంటే మీ సర్పంచులకు ఎంత మేరకు బకాయిలు రానున్నాయి? మీరు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అయితే ప్రతి సర్పంచ్ గ్రామాలను డెవలప్ చేసి ఆ గ్రామంలో మంచి పేరు తీసుకొచ్చుకొని ప్రజలను మనలు పొందాలని చెప్పేసి కూడా దాదాపుగా 1924 సర్పంచులు చాలా వరకు ఈ స్వతంత్రం వచ్చి, అంటే ఈ పంచాయరాజ్ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చేయని అభివృద్ధి 1924 సంబంధించిన సర్పంచులు చేయడం జరిగింది. చిన్న గ్రామ పంచాయతీ నుంచి పెద్ద గ్రామ పంచాయతీ వరకు దాదాపుగా 5 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు కూడా సర్పంచులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. సరే, సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇదే కరీంనగర్ గడ్డ నుంచి మేము క్వశ్చన్ చేస్తున్నాం. మా సర్పంచులకు 1000 కోట్ల పెండింగ్ బిల్లులు ఇవ్వడానికి లేనప్పుడు 5,000 కోట్లు, దాదాపుగా 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి బడా కాంట్రాక్టులు కానీ మీరు పెండింగ్ విడుదల చేసారు పెండింగ్ బిల్లులు. మరి మావి మాత్రమే విడుదల చేయాలి. అయినా కూడా స్పందించకపోతే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో మా సర్పంచులలో అర్హత గల ఉన్న సర్పంచులందరితో 100-200 దాకా నామినేషన్లు చేస్తాం. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీ పథకాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేసిందంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెల్లో వెలుగులు నింపే తమ జీవితాలను మాత్రం అంధకారంలోకి నెట్టేస్తున్నారంటూ భవిష్యత్తులో, అంటే ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేనిచో భవిష్యత్తులో ఉద్యమం చేస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.